హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో మీకు ఎక్కడా దొరకని నాటు బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా లేకపోతే సండే స్పెషల్గా నాన్ వెజ్తో మంచి గుమాయించే రెసిపీ తయారు చేసుకోవాలి అనుకున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో బయటికి పిక్నిక్ కానీ గార్డెన్స్ పార్టీకి కానీ ప్లాన్ చేసుకున్నా ఇలా సింపుల్గా తయారు చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు, లేదా మీరు అక్కడే వండుకోవచ్చు కూడా. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మన పల్లెలలో పెళ్లిళ్లకు వడ్డించే మంచి చికెన్ గ్రేవీ రెసిపీతో అలాగే సూపర్ స్పెషల్ బగారా రైస్. మరి అసలు ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కేజీ చికెన్ తీసుకోండి. శుభ్రంగా ఉప్పు పసుపుతో కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల చికెన్ నీసు వాసన పోతుంది. ముందుగా అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 చెంచాలు కారం కూడా మీ స్పైసీ లెవెల్కి తగినంత వేసుకోండి. 2 చెంచాలు నూనె వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు బాగా చికెన్కి పట్టించాలి. ఇప్పుడు ఈ చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ముందుగా ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి. గ్రేవీ టేస్టీగా రావడం కోసం ఒక 3 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి చిన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 200 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాతకి అందులోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, అందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాతకి 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చికెన్ని ఈ కడాయిలోకి వేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా దగ్గరగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని బాగా ఉడికించండి. చికెన్ చక్కగా ఉడికిపోవాలి అండ్ ఇందులో చికెన్ నుంచి వచ్చే నీరంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడాలి. అంతవరకు గరిటతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుంటూ చికెన్ దగ్గరికి అవనివ్వండి. కాంబినేషన్గా సాంబార్తో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా సండే సాంబార్తో కూడా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ ఉడికేలోపు మనం మరో పక్క బగారా రైస్ కూడా చేద్దాం. ఇప్పుడు బగారా రైస్కి 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. రైస్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్లు పోసి 1-2 సార్లు కడిగేసుకోవాలి. నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 చెంచాల నూనె మరియు 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. షాజీరా, అనాస పువ్వు, బగారాకు, లవంగాలు మరియు పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి. ఇలా మనం వేసిన స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాతకి ఎసరుగా నీళ్లు వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ ఎసరు వేసుకోవాలి. అదే రెగ్యులర్ రైస్ మనం యూజ్ చేసినట్లయితే డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోండి. ఎసరు వచ్చేంత వరకు మన పక్కనున్న చికెన్ని ఒకసారి మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకుందాము. ఇలా ఉడికే టైంలో మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మన బగారా రైస్ ఎసరు వచ్చేసింది. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలిపేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ని కొంచెం ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన చికెన్ని ఒకసారి మూత తీసి కలుపుకుందాము. ఇప్పుడు ఉప్పు, కారం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మన బగారా రైస్ నీళ్ళు అనేవి దగ్గర పడిన తర్వాత ఒక్కసారి అంతా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఉడికించుకోవాలి. మరో పక్క నుండి మన చికెన్ ఒకసారి చూద్దాం. అంతే అండి, సింపుల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా మరియు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో పక్కనున్న మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకొని కావాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా చికెన్ అంతా కంప్లీట్గా ఉడికిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. అంతే అండి, గుమగుమలాడే చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్కి పెరుగు రైతాతో కూడా చాలా బాగుంటుంది. పెరుగు రైతా ఎలా చేయాలో చూసేయండి. రైతాలోకి ముందుగా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర. ఇప్పుడు 1/2 చెంచా జీలకర్ర వేసుకోండి.
రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని నలిపినట్టుగా చేతితో కలుపుకోండి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా 1 కప్పు పెరుగుని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. పెరుగులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చిక్కగా కలుపుకోవాలి. పెరుగు రైతా మరీ పల్చగా ఉంటే బాగోదండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలలోకి మనం తయారు చేసిన పెరుగును వేసుకోవాలి. ఈ టైంలో నీళ్లు, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా పెరుగు రైతా రెడీ అయిపోతుంది. ఇలా స్పెషల్గా బగారా రైస్ చేసినప్పుడు ఇలా పెరుగు రైతాతో ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఇప్పుడు మన సాంబార్ కూడా రెడీ అయిపోయింది. నాటు స్టైల్ బగారా రైస్ అలాగే కోడికూర తయారు చేసుకున్నాం కదా, ఈ రెండిటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్ని రకాల రుచులు ఉన్నప్పటికీ కూడా మన విలేజ్ స్టైల్, మన నేటివ్ స్టైల్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా అండి. ఆ టేస్ట్ను మనం ఎప్పటికీ మర్చిపోలేము. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మీరు కూడా మీ ఫ్యామిలీతో సండేని ఫుల్గా ఎంజాయ్ చేయండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.